మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది. అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది 15 రోజుల నుంచి 21 రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశులకి కూడా గ్రహణకాల సమయమునందు ఎలాంటి మంత్రం చదువుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి, అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే, నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో అవి చదివితే వాటికి 10,000 నుండి 1,00,000 సార్లు చదివిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. దాని వలన మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ద్వితీయంలో ఈ యొక్క కుంభంలో అంటే 2వ స్థానంలో గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో ఉన్నటువంటి గ్రహణం వల్ల సంభవించేటువంటి ప్రభావం 15 నుంచి 21 రోజుల పాటు ఉంటుంది. సో ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి గ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. ఆ సమయం నుంచి చూసుకుంటే మకర రాశి వారికి ద్వితీయంలో గ్రహణం జరుగుతుంది. అక్కడ రాహు మరియు చంద్రగ్రహాలు ఉన్నాయి. ఏమవుతుందండి దీనివల్ల? సింపుల్, మీ ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి ఇబ్బంది కలుగుతుంది. ఎన్నడూ అప్పు చేయని వాళ్ళు అప్పు చేయాల్సి రావచ్చు. ఎన్నడూ ఎవ్వరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని సహాయం అడగని వాళ్ళు సహాయం అడగాల్సి రావచ్చు. ఈ పరంగా ఇబ్బంది పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి, అంతకుమించి ఇంకేం జరగదు. అలాగే తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన మీకు కమ్యూనికేట్ చేసేటువంటి విషయంలో ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీరు మీ కింద పిఏకో మీ కింద వాళ్ళకు ఒకటి చెప్తే వాళ్ళు చేయడం ఒకటి చేస్తే అవుట్పుట్ ఇంకోటి వస్తే దాని వలన అసలు నేను చెప్పింది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి అనేటువంటి ఆలోచన వస్తుందా రాదా? ఆ రకమైన ఇబ్బందులు రావచ్చు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి చూసుకున్నట్టయితే పంచమ స్థానం నందు గురుగ్రహ సంచారం. 5th హౌస్ ఎప్పుడు కూడా ప్రేమ, మీ పిల్లలు వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా మీ పిల్లల విషయంలో, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో అందుకు మీరు బాగున్నా వాళ్ళ ఆరోగ్య పట్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు కాస్త ఆందోళన చెందుతారు. అది ఏంటిది, వీడికి అంతా బాగుంటుంది హెల్త్ బాగుండదని, లేకుంటే వీరు అసలు చదవడు మార్క్స్ ఎలా వస్తాయి వీడికి, ఇలాంటి అనుమానాలు ఎక్కువగా వస్తాయి. 6th హౌస్ ఏదైతే అక్కడ శుక్రుడు ఉండడం వలన మీ డైలీ రొటీన్ లైఫ్స్లో చిన్న మార్పులు రావచ్చు. కొన్ని మార్పులు మీకు కొంచెం ఎక్కువ ఆందోళన కూడా కలగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి ఆ పరంగా. 7th హౌస్ ఏదైతే ఉందో 7th హౌస్లో మీకు బుధుడు, సూర్యుడు, కేతువు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మకర రాశి వారికి 8th హౌస్లో ఈ యొక్క బుధాదిత్య యోగం, కేతుగ్రహ సంచారం ఉంది. దీనివల్ల ఏంటంటే వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల వల్ల లాభపడతారు. ఏదైనా సరే ఎసర్ట్ అంటే లాభం అంటే మీకు డైరెక్ట్గా క్యాష్ కనిపించకపోయినా మీ పేరు మీద ఒక ఎసర్ట్, ఒక ప్రాపర్టీ ఉంటుంది. దానివల్ల కొంచెం ఆనందంగా ఉంటారు. 9th హౌస్ ఏదైతే ఉందో 9th హౌస్లో కుజగ్రహ సంచారం, కుజుడు కూడా బాలేకపోవడం, దూర ప్రాంతాలు చేయడం, దూర ప్రాంతాల్లో మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు రావడం, దానివల్ల ఇబ్బంది పడడం ఇలాంటివి జరగచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే చూసుకుంటే మీకు జరిగే సిచ్యువేషన్స్ చెప్తున్నా. అదే కనుక మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉందనుకోండి, మనం ఇంకా డీటెయిల్గా చెప్పొచ్చు. ఓకే మీకు ఇప్పుడు నడిచే దశ ఇది, గతంలో ఈ దశ వెళ్ళిపోయింది, రాబోయే దశ ఇది. సో ఇప్పుడు మీకున్నటువంటి గ్రహస్థితుల బట్టి, ఉన్న దశాకాలాన్ని బట్టి అంతర్దశ విదశలు ఎలా ఉంది, నవాంశ ఎలా ఉంది, అలాగే అష్టక వర్గ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసి చెప్పొచ్చు. సో ఇలా జాతకం పూర్తిగా 60-70 పేజీల్లో, నేనైతే మీకు 60-70 పేజీల్లో జాతకం ఇస్తాను. నాకు కనుక మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఉంటే దానికి 2,025 రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటా. 2 రోజులు 3 రోజులు కూడా ఒక్కోసారి టైం పడుతుంది. సో అలా మీకు జాతకం తీసుకొని డీటెయిల్డ్గా మీ దాకా ఇచ్చిన తర్వాతకి మీ జాతకంతో పాటుగా మీకు ఒక జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అడ్రస్కి కొరియర్ చేస్తాం. ఈ నెలలో మాత్రమే, అది కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. ఇక వీళ్ళు చదవలసిన మంత్రం ఏంటి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం.
ఇది మీరు ఎక్కడ యూట్యూబ్లో కొట్టినా మీకు ఆ మొత్తం మంత్రం వస్తుంది. ఇవి కాకుండా నవగ్రహ మంత్రాలు కింద ఉన్నాయి డిస్క్రిప్షన్లో. ఈ గ్రహణం జరుగుతున్నప్పుడు ఆ మంత్రాలు మీరు ఎలా చదవాలి, ఆ చదివేటప్పుడు మీరు ఆ చదివినటువంటి మంత్రాన్ని జపతీర్థంగా ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీటితో పాటు అసలు ప్రెగ్నెంట్ లేడీస్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాళ్ళు ఏం తినాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు, ఏదో జపం అంటున్నారు, మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి, మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము, ఇదంతా ఉత్తి ట్రాష్, ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు. అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి. ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నా నేను. మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు. మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా. అదే ఎలా అనేది తెలుసుకుందాం. ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్రం సమయంలో 8:58 నుండి ప్రారంభమై 1:50 వరకు జరుగుతుంది. ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి. అందరూ మగవాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది. వారందరూ కూడా ఒక గ్లాస్, ఆ గ్లాస్లో దర్భ, ఒక ప్లేట్లో ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చాప వేసుకొని కూర్చోండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి. నూనె పదార్థాల్లో దర్భ వేయాలి. అదేంటండి ప్యాకెట్ ఐటమ్స్ ఉంటాయి, మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, దానిపైన దర్భ వేయండి. ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి. మీ డాబా పైన దర్భ వేసుకోండి. సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు. దర్భ వాల్యూ ఎంత ఉంటుంది? 10 రూపాయలు ఉంటుంది. దాన్ని మీరు ప్రమోట్ చేసే పనేం లేదు. కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు, మీ మంచి కోసం చెప్తున్నాం. సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి. మామూలుగా 3 సార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు. వస్తే కేశవనామాలు, కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, మత్సూదనాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇవి కేశవనామాలు. ఇవి చదవగలిగితే చదవండి, లేకుంటే అది కూడా లేదు. సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు. ఆచమనం చేసుకున్న తర్వాతకి 3 సార్లు చేసుకొని 4వ సార్లు వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి. ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు, ఆయన పేరు రామారావు నామ్న్యః, ధర్మపత్ని సమేతస్య పేరు సీతానామ్న్యః, సుపుత్రకాయ మీ పేర్లు చంద్రశేఖర్ నామ్న్యః, ఇలా అనుకోండి. అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి? మా జాతకరీత్యా అంటే మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని వదిలేయండి. ఆ గ్లాస్లో దర్భ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్భ వేశారుగా, ఆ నీళ్లు తీసుకుని వదిలేయండి. ఇక కూర్చొని జపం చేయండి. దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారి ఏం చేయండి, బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి. మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కేజింబావు కందులు, కేజింబావు బియ్యము, కేజింబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి. అలాగే వృషభ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు కేజింబావు బొబ్బెర్లు, కేజింబావు బియ్యం, కేజింబావు మినప్పండ్లు, మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు, అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావు పెసర్లు, కేజింబావు బియ్యము, కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. కర్కాటక రాశి వాళ్ళేమో కేజింబావు మినపగుండ్లు, కేజింబావు బియ్యము దానం ఇస్తే చాలు. అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు, కేజింబావు మినుములు, కేజింబావు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి. మరి మీనరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు, కేజింబావు బియ్యము, కేజింబావు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇక కుంభరాశి వాళ్ళు, అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు, కేజింబావు బియ్యము, కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. వాళ్ళు నువ్వులు తీసుకోలేము, నువ్వులు తీసుకోమంటే కేజింబావు బెల్లం ఇవ్వండి. లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబావు వంట నూనె ఇవ్వండి.
అది కూడా శనిదానం కిందకే వస్తుంది. బ్రాహ్మణులకు వంటకు వాడుకుంటారు. నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి, ఏం లేదు, మీకు కంఫర్ట్గా పడుకోండి. ఒక రూమ్లో చీకటిగా ఉండాలి. ఒక మూలకు ఆవు నెయ్యి దీపం పెట్టి ఒక గాజుది ఏదైనా సరే మూత పెట్టేసుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకుంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఓకే, ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా, మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి. గోకకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా? కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట, ఇచ్చింగ్ చేయొద్దు అంటే. కరెక్ట్ కాదు. ఆల్రెడీ వూండ్ ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు. మామూలుగా దోమలు కొడితే కోక్కోకుండా ఎలా ఉంటారు? అదేం లేదు, చేయొచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు, అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భను వేసుకోండి. మీరు తాగడానికి నీళ్ళు, పాలు, ఏమైనా తినడానికి బిస్కెట్స్, లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకోండి. ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి, కాబట్టి అలాంటివి వేసుకోండి. వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి, అంతే. ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలుతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి. సో ఇలాంటివి చేయడం వలన ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు, చేసేటువంటి జపములు. ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పోయి మీరు మా కోసం జపం చెయ్యండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి. కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి. దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను. అలాగే మీ జాతకంలో నిజంగా కనుక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.